వత్స వంశానికి చెందిన హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశాన్ని ఏకీకరించిన గొప్ప రాజులలో ఒకడు. ఆయన తండ్రి ప్రభాకరవర్ధనుడు, సోదరుడు రాజ్యవర్ధనుడు. హర్షుడు చిన్న వయసులోనే ప్రతిభావంతుడై ధైర్యం, పరాక్రమం, జ్ఞానం కలవాడు. రాజ్యవర్ధనుడు మాలవరాజుతో యుద్ధంలో మరణించగా హర్షవర్ధనుడు సింహాసనాన్ని అధిరోహించాడు. తన సోదరి రాజ్యశ్రీని రక్షించేందుకు కన్యకుబ్జ మీద దండయాత్ర చేసి రాజ్యాన్ని ఏకీకరించాడు. అనంతరం తన రాజధానిని కన్యకుబ్జగా మార్చుకున్నాడు. హర్షవర్ధనుడు మొదట శైవమతాన్ని, తరువాత బౌద్ధమతాన్ని ఆరాధించాడు. చైనా యాత్రికుడు హ్యుయెన్సాంగ్ ఆయన కాలంలో భారతదేశానికి వచ్చి హర్షుని మహాసభలు, దయ, శాంతిపాలనను వర్ణించాడు. హర్షుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ అనే ధార్మిక సభ నిర్వహించి దానం చేసేవాడు. ఆయన పాలనలో రాజ్యం శాంతి సమృద్ధితో నిండిపోయింది. హర్షవర్ధనుడు స్వయంగా గొప్ప కవి. ఆయన రాసిన నాటకాలు నాదానంద, రత్నావళి, ప్రియదర్శిక. చరిత్రలో హర్షవర్ధనుడు ఒక బహుముఖ ప్రతిభావంతుడిగా, సంక్షోభకాలంలో సంయమనం చూపిన నాయకుడిగా నిలిచాడు.